ఇక దాదాపుగా చలికాలం పూర్తయినట్టే అని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ముఖ్యంగా విశాఖపట్నం వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం ఎల్లుండి నుంచి అంటే దాదాపు 16వ తారీఖు నుంచి ఎండలు మండుతాయని చెప్పి అంటున్నారు. వాతావరణ కేంద్రం సమాచారం స్పెసిఫిక్గా ఏముంది అంటే ఇక ఎండలు ముదిరే కాలం ముందుందని చెప్తున్నారు. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతాయని చెప్తున్నారు. నిన్నటి దాకా ఇవాటి దాకా కూడా వైజాగ్లో ఎండలు అనేవి ఒక రమారమి పెరుగుతూ వస్తున్నాయి. రోజు 23, 22 ఉష్ణోగ్రతల దగ్గర ప్రస్తుతం అయితే ఉంది. అయితే ఇది ఇంకా క్రమక్రమంగా పెరుగుతూ ఉందని, ఈసారి ఎండలు బాగా మండుతాయని చెప్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఒక రోడ్లో ఉన్నాం మనం చూడొచ్చు. రోడ్ల మీద కూడా మధ్యాహ్నం అంటే 12 తర్వాత కొంచెం ఖాళీగా ఉండే నేపథ్యం మనకి గమనించవచ్చు. కొన్ని చోట్ల కూడా మధ్యాహ్నం అయ్యేసరికి ఎండలు ఉంటాయి కాబట్టి చాలామంది రాకపోకలు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఎండ అంటే ఇది వరకు చలి చాలా లేట్గా వచ్చింది, అంటే చలికాలం అనేది చాలా లేట్గా వచ్చిందని మనకు తెలుసు. అలాగే ఆ తర్వాత ఇప్పుడు ఎండాకాలం కూడా అంతే ఫాస్ట్గా వస్తుంది. అంటే ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని, ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా ఉంటాయని అయితే వాతావరణ కేంద్రం క్లియర్గా సూచనలు చేస్తోంది. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఈసారి మార్చి నుంచే అంటే ఫిబ్రవరి దాటిన దగ్గర నుంచి మార్చి నుంచే ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయని, ఉక్కపోత కూడా అంటే ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. విశాఖపట్నం అంటేనే ఉక్కపోత ఉన్న వాతావరణం ప్రాంతంగా చెప్పవచ్చు. అలాగే మిగతా ప్రాంతాలు కూడా అటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కావచ్చు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి కావచ్చు, ఇటు విజయవాడ ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత కూడా ఉంటుంది. ఈ క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ కేంద్రం అయితే హెచ్చరిస్తోంది. ఈ ఏడాది మండే ఎండలు ఉండే నేపథ్యంలో చాలా వరకు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం సూచనలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ మధ్యాహ్నం నుంచి అంటే ఉదయం 11 గంటల నుంచి దాదాపు సాయంత్రం 4 గంటల వరకు బయటకు వచ్చే ఆలోచన ఉంటే దాన్ని అంటే అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పి అయితే వాతావరణ శాఖ అంచనా అంటే సూచనలు అయితే చేస్తోంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 16, 17 తారీఖుల నుంచి ఇక ఎండలు ముదిరే అవకాశం ఉంది. ఎందుకంటే శివరాత్రి అయిపోతుంది కాబట్టి ఇక ఎండలు ముదిరే అవకాశం అయితే కనిపిస్తోంది.